జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు సాంఘిక సంక్షేమ వసతి గృహాలను మడకలవారిపల్లె ప్రాంతంలోని అంబేద్కర్ బాలికల వసతి గృహాన్ని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులు వాట్సాప్ ద్వారా తనకు పంపించిన వీడియోను వసతి గృహ సిబ్బందికి చూపించారు. తనిఖీలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలికల భోజనశాలను తనిఖీ చేసి రోజువారీ ఫుడ్ మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. పర్మనెంట్ ప్రిన్సిపల్ లేకపోవడంతో ఇన్ఛార్జిగా ఉన్నవారు సరిగా విధులు నిర్వహించలేక పిల్లలకు సరైన వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారని ఆయన మండిపడ్డారు. చెప్పారా ఏంది? నేను స్కూల్స్ పోవాలి ఇప్పుడు. ఫాలో చేసి అందరినీ ఒకసారి అలర్ట్ చేయండి. చొక్కా రోడ్లు పంపిస్తా అంటా ఉన్నాడండి, మీ ఇష్టం అని చెప్పి. అమ్మా నేను అనేది ప్రాబ్లమ్స్ చెప్పండి, వెండర్స్ చెప్పి మనం వండి పెట్టడానికి ఏంటి ఇబ్బంది లేకుండా ఏది ఎవరు మాట్లాడి వీడు ఉండే వాళ్ళకన్నా కొంచెం సజెస్ట్ చేసి డైరెక్ట్గా కొంచెం జాగ్రత్తగా మానిటరీ చేసి బాగా నాకు రిపోర్టర్స్ ద్వారా అయితే, పబ్లిక్ ద్వారా అయితే, పేరెంట్స్ ద్వారా అయితే ఇవన్నీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నాకు. అసలు ఇది ఏం చేస్తా చికెన్ 157.5 గ్రాములు పెట్టాలి, వారానికి 6 ఎగ్స్ ఇవ్వాలి, మధ్యాహ్నం 2 కర్రీస్ ఇవ్వాలి, సాయంత్రం 2 కర్రీస్, ఒక కర్రీ ఒక సాంబారు, మధ్యాహ్నం ఒక పప్పు ఒక వెజిటబుల్ కర్రీ, మధ్యాహ్నం కర్డ్, ఈవినింగ్ మిల్క్, మార్నింగ్ మిల్క్, ఈవినింగ్ బటర్ మిల్క్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫ్రూట్. ఇవన్నీ ప్రభుత్వం మీకు కల్పించిన రైట్. దించే వాళ్ళు ఏమైనా డబ్బులు అడుగుతున్నారా? లేదు లేదు సార్. ఏం లేదా? లేదు. నా మొహమాటాన్ని చెప్పకండి, అన్ని విషయం చెప్పండి. ఏమైనా డబ్బులు ఏమైనా అడుగుతా ఉన్నారా వాళ్ళు? అదేం లేదు కదా, మంచి దించిపోతారా? ఏమైనా డబ్బులు అడుగుతారు మామూలుగా? నాకు వచ్చిన అనుమానాలు నాకు బయట జరిగేటి బట్టి అడుగుతాను. విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు కడప జిల్లాలో సంబంధించి ఈ ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు బద్వేల్ టౌన్ పట్టణంలో ఈ హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, ఈ గురుకుల పాఠశాలలు, అలాగే హై స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, డీలర్ షాప్స్ ఇవన్నీ తిరగడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు కొన్ని ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, గురుకుల పాఠశాలలో కొంచెం పర్యవేక్షించడం జరిగింది. ఈ గురుకుల పాఠశాలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ గ్రేడ్ 1 ఆఫీసరు ప్రిన్సిపల్గా ఉండాలి. అక్కడ ఎవరు లేక టెంపరీగా పెట్టినారు ఇన్ఛార్జీలను. వాళ్ళు కొంచెం సరిగా ఈ మెయింటెనెన్స్ అంతా తెలియక నెలకొకరిని కేర్ టేకర్ని మారుస్తూ ఉన్నారు. పర్మనెంట్ కేర్ టేకర్ ఉండాలి యాక్చువల్గా. ఆ కేర్ టేకర్ లేకపోవడం వల్ల ఈ టీచర్స్నే ఇట్లా వాడుతూ ఉన్నారు. వాళ్ళు చదువు చెప్పలేక అక్కడ సరిగ్గా చూడలేక దారిలో పెడుతుంది. దీనికి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, 9490555117 అనే నెంబర్కు వాట్సాప్ రూపంలో అవకాశాలు ఉంటే వీడియోలు, ఇంకా కొంచెం అవకాశాలు తక్కువ ఉంటే కొంచెం ఫోటోలు అని మంచి మ్యాటర్ సిస్టమేటిక్గా అదంతా కరెక్ట్గా పెడితే కన్నా మేము ఎక్కడున్నా కానీ ఆ సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి దోహదం చేస్తుంది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, ఏదైనా బాధ్యతగా పనిచేయండి. ఆ చక్కెరకు 17 రూపాయలు అయితే 20 రూపాయలు ఇవ్వడము,